రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి 2 సినిమాపై జరుగుతున్న ప్రచారం అంతా ఇంత కాదు. మొదటి భాగం భారీ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. తాను వండే వంటకంలో ఇలాంటి దినుసులు వేస్తే రుచి పెరుగుతుందో జక్కన్నకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. సినిమా ప్రచారం అనే గుమగుమల వాసనతో బాహుబలి అనే వంటకంపై ప్రపంచ ప్రేక్షకులకు మక్కువ పెరిగేలా చేసి వసూలను ఎలా కొల్లగొట్టాడో మనందరికీ తెలిసిన విషయమే. మనకు అంతటి పేరు తెచ్చిన తెలుగింటి వంటకం బాహుబలి సినిమాను రెండో భాగంతో ముగించిన ఆ సిరీస్ కొనసాగుతుందని ఇటీవల స్పష్టం చేశారు జక్కన్న. పైగా వచ్చే ఏడాది మహేష్తో సినిమా చేస్తానని ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ప్రకటించారు జక్కన్న. రాజమౌళి మహేష్తో సినిమా చేస్తాడన్న విషయం తాజాగా కన్ఫర్మ్ అయింది. అయితే మహేష్తో తన కొత్త ప్రాజెక్టు గరుడ సినిమాను చేస్తాడా లేక బాహుబలి సిరీస్లో మహేష్ను మరో హీరోగా చూపిస్తాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహేష్తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అప్పుడే నిర్మాత కూడా దొరికినట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నారని లేటెస్ట్ న్యూస్. రాజమౌళికి నారాయణను పరిచయం చేసిందే మహేష్ అని కూడా చర్చ జరుగుతోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న విషయం దాదాపు ఖాయమైంది. ఈ ప్రాజెక్ట్ ఏంటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మహేష్ను జక్కన్న ఎలా చూపిస్తాడు అన్న చర్చ అప్పుడే మొదలైంది. అది బాహుబలి సిరీస్లోనా గరుడలోనా ఇంకేదైనా కొత్త ప్రాజెక్ట్ అన్నది తేలాలంటే ముందు బాహుబలి 2కి శుభం కార్డు పడాలి. అబ్బా మరి అప్పటిదాకా ఆగాల్సిందేనా? ఈ మధ్యనే హైప్ పెంచేందుకు జక్కన్న ఏదైనా ప్రకటన చేయకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. This is our hero. You don't need to know his name. Not yet anyway. Because he seems like a regular guy who likes his friends, his bike and his girl. But watch him in action over the next few seconds and